కూడా 122 కీర్తన ధ్యానం చేద్దాం. అందరూ కూడా 122వ కీర్తన. ఈ కీర్తన దావీదు మహారాజు రాసిన కీర్తన. ఈ కీర్తనని ఆరోహణ కీర్తము అంటారు. ఈ కీర్తనకి మొత్తం 9 వచనాలు ఉంటాయి. ఈ 9 వచనాలని 3 విధాలుగా మనం విభజించవచ్చు. We can do it in 3 parts. మొట్టమొదటిగా మొదటి వచనం ఏమంటామంటే ఆనందకరమైన నిరీక్షణ అంటాం. మొదటి వచనాన్ని ఆనందకరమైన నిరీక్షణ. 3 నుంచి 5 వరకు చూసినట్టయితే వీటిని దేవుని యొక్క ప్రజలు ఐక్యత అంటారు. దేవుని ప్రజలు ఐక్యత. అదేవిధంగా 6 నుంచి 9 వచనాల వరకు ఏమంటామంటే శాంతి కొరకు ప్రార్థన. శాంతి కొరకు ప్రార్థన. ఈ విధంగా వీటిని 3 విధాలుగా మనం విభజించవచ్చు కుమార్తె. అయితే ఈ 122 కీర్తనకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఒక్కొక్క వచనానికి వివరిస్తాను. జాగ్రత్తగా మనం వాక్యాన్ని అర్థం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి వచనం మనం చూసినట్టయితే 22 కీర్తన మొదటి చరణం. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించితిని. ఒక మంచి మాట అంటున్నాడు. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించితిని. ఆమె చెప్దాం. ఈ మాట నాకు వరకు చెప్తారా వాకి పెట్టిన వారు? యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించింది. ఆమె చెప్దాం. కుమార్తె ఇక్కడ దావీదు మహారాజు మంచి మాట అంటున్నాడు. ఎవరైనా వచ్చి మందిరానికి వెళ్దాం పదా, దేవుని ఆరాధించేద్దాం అన్నప్పుడు దావీదు సంతోషిస్తున్నాడంట. మనమే రియాక్ట్ అవుతున్నాం. ఎవరైనా వచ్చి అమ్మ చర్చికి వెళ్దాం అనగానే మీరు ఏమంటున్నారు? వెళ్దాం అంటున్నారా? లేకపోతే ఇప్పుడు వద్దులే, వచ్చే ఆదివారం వస్తాను, ఈ ఆదివారం రాదు, ఈ ఆదివారం నాకు చాలా పనులు ఉన్నాయి అని అంటున్నావా? కుమార్తె, నువ్వు దేవుడి మందికి వెళ్ళడానికి సంతోషిస్తున్నావా, బాధపడుతున్నావా? ఇంకా అయ్యగారికి పని పాటు ఉండదు. అస్తమాన చర్చ్ అంటారు, అస్తమాన ప్రార్థనలు అంటారు, ఇంకేం పని ఉండదు, మన పనులు మనకు చర్చికి వెళ్ళాలా అని అంటున్నావా? కుమార్తె, దావీదు ఆ మాట అంటలేదు. సంతోషిస్తున్నాడంట చర్చికి వెళ్ళడానికి. మరి నువ్వేం చేస్తున్నావు? చర్చికి వెళ్ళడానికి సంతోషిస్తున్నావా, బాధపడుతున్నావా? మళ్ళీ ఆదివారం వచ్చిండ్రా, చర్చికి వెళ్ళాలా? కుమార్తె, క్రైస్తవుడికి ఆదివారం వరకు ఒక పండగ. మనకు మొత్తం 52 ఆదివారాలు ఉంటాయి. ప్రశ్న అడుగుతాను వాక్యం వారిని, 52 ఆదివారాలు ఒక్కసారి మానకుండా ఎంతమంది చర్చికి వెళ్ళారు? ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా ఆదివారం మన ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే క్రైస్తవులకి ఆదివారము చాలా ప్రాముఖ్యమైన దినము, చాలా పవిత్రమైన దినము. కుమార్తె, యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు ద ఎవ్రీ సండే. ఉదాహరణకి ఈరోజు వచ్చి ఎవరైనా మీ కులస్తులు కానీ మీ కుటుంబస్తులు కానీ ఆదివారం పిక్నిక్ చేసిన అనుకోండి, ఆ రోజు చర్చికి వెళ్ళాలి. నేను అడిగే ప్రశ్న, మీరు చర్చికి వెళ్తారా, పిక్నిక్ వెళ్తారు కదా? 99% పిక్నిక్ వెళ్ళిపోతాయి. ఏమంటే ఈ ఆదివారం కాబట్టి వచ్చే ఆదివారం బైబిల్లో ఉంటది ప్రసంగం ఏదండి, దేవి ఆదివారం అంట మనం ఏ పనులు చేయకూడదంట. మనము పనులకి వెళ్ళకూడదు, మన ఇంట్లో పశువులు గాని, మందలు గాని, ఎడ్లు గాని, మన పనివారు గాని ఎవ్వరు రోజు ఏ పని చేయకూడదంట. విశ్రాంతి దినాన్ని విశ్రాంతి లాగే మనం ఆచరించాలంట. అని రోజు చర్చికే వెళ్ళాలి, ఏ పని మనం చేయకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎక్కువ బయట పనులు ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఆదివారం ఇష్టమైన పనులు. అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట. హల్లెలూయా. కుమార్తె వాక్యములు వేరా
దావీదు అంటాడు, దేవుని మందిరానికి వెళ్దాం అన్నప్పుడు నేను ఎంతో విశ్వసించాను. ఆదివారం వస్తుంది కానీ నేను ఎంతో సంతోషం. ఆదివారం రాగా నాకు ఎంతో ఆనందం. చర్చికి వెళ్ళొచ్చు, దేవుడితో మాట్లాడొచ్చు అని ఆశ. కుమార్తె ఈ రోజు నీకు ఎలా ఉంది? మనం అంట దేవుని మందిరం కంటే తాబేళ్ళకి వస్తామంట, వెళ్ళిపోయేటప్పుడు చెత్తపుల్లాగా వెళ్ళిపోతామంట. కుర్చీ పరకు వస్తాం, తాబేళ్ళకి వస్తాం, రావడం మాత్రం, వెళ్ళిపోయడం మాత్రం శరత పులిలాగా వెళ్ళిపోతామంట. హల్లెలూయా. అంటే రావడం లేట్ కమింగ్, ఎర్లీ గోయింగ్. ఒక గంట సేపు మందిరంలో ఉండలేకపోతారు. బైబిల్ ఉంది కదా, ఆయన మందిరములో ఒక్క దినం గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము. ఆమె చెప్తాం, కుమార్తె ఒక్క దినము కన్నా 1000 దినముల కన్నా శ్రేష్టము ఆయన మందిరంలో ఉంటే. కాబట్టి రోజు నువ్వు దేవుని మందిరం ఎలా ఉంటావు? ఉండగలుగుతున్నావు ఎక్కువసేపు దేవుని మందిరంలో? ఎక్కువ సమయం దేవుడు గడపగలుగుతున్నావా? ఈరోజు వాక్యం మీ కొరకు కుమార్తె. క్రైస్తవాన్ని పిలబడతాం, దేవుని ఆశ్రయిస్తాం, కానీ మందిరానికి వెళ్ళి ఇష్టపడడం కుమార్తె. కానీ దావీదు రాజు అయినప్పటికీ, ఒక అధికారి అయినప్పుడు కూడా దేవుని మందిరానికి వెళ్దాం అనగానే ఏం చేశాడంట? ఎంతో సంతోషించాడంట. ఆమె చెప్తామా? అయితే ఎందుకు అంత సంతోషం కలిగింది? కారణాలు ఏంటి అనేది కొత్తగా మీతో పంచుకుంటారు. నిర్గమకాండం 25:2 ప్రకారంగా దేవుని సన్నిధి అక్కడ ఉంటది కుమార్తె. దేవుని మందిరం ఏముంటది? దేవుని సన్నిధి ఉంటది. అందుకే దావీదు సంతోషించాడు. ఎక్కడైతే ఇద్దరు కూడా కూర్చుంటే అక్కడ ఉంటాడు యేసయ్య. అది పరిశుద్ధమైన స్థలం అనాలి. యేసయ్యకి పరిశుద్ధ స్థలం ఏదంటే చర్చ్. దేవుని పరిశుద్ధ స్థలము చర్చ్. కాబట్టి ఆయన సన్నిధి ఇక్కడ ఉంటది. దేవుని మందిరంలో ఆయన సన్నిధి ఉంటది. దేవుని ప్రసన్నత ఆయన సన్నిధిలో ఉంటది. కాబట్టి దావీదు ఎంతగానో సంతోషించాడు. హల్లెలూయా. కుమార్తె, మనం దేవుని మందిరానికి ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. మనం ప్రతి ఆదివారం ఎక్కడెక్కడ ఉండడం కాదండి. సినిమా హాల్లోనో, షికారుల దగ్గర, బుడపాకులు కాదు ఉండవలసింది. దేవుని మందిరంలో ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, దేవుని ప్రసన్నత ఇక్కడ ఉంది. దేవుడు మనం చూడగలము. దేవుని ప్రసన్నత. కుమార్తె, దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీలో వచ్చిన గాక అంటున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రసన్నత దేవుని మందిరంలో ఉంటది కుమార్తె. అంటాడు కదా, కీర్తన గ్రంథము 11:4 అంటాడు, ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశము పైన ఉన్నది. హల్లెలూయా. అది ఉన్నాడంట, దేవుని మందిరంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆదివారం అనగానే దేవుని మందిరం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఒకసారి ఒక తీర్పు చదివాను, చూశాను. విదేశాల్లో అంటండి, శుక్రవారం రాగానే అందరూ వెళ్ళిపోతారంట. అందరూ కార్లు వేసుకొని లగేజ్ వెళ్ళిపోతుంటారంట. ఒకసారి అడిగాను, సార్ ఏం సార్ అలాగే వెళ్ళిపోతున్నారు, శుక్రవారం చర్చికి వెళ్తున్నారా అని అడిగాను. చర్చికి వెళ్ళండి వారు, ఎందుకంటే వాళ్ళకి సండే హాలిడే. కానీ వీకెండ్ హాలిడే ఎంజాయ్ చేయడానికంట వాళ్ళు ప్రతి శుక్రవారము బీచ్కి వెళ్ళిపోతారంటండి. శనివారము ఆదివారము బీచ్ లో ఉండి సోమవారం ఉదయం వస్తారంట. చూస్తారా? సోమవారం ఉదయం వస్తారంట. అంటే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు, ఆదివారం చర్చికి వెళ్ళకుండా. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నావా? అయ్యో ఆదివారం వచ్చింది, నేను చర్చికి వెళ్ళాలి, దేవుని కలుసుకోవాలి. క్రైస్తవుడు ఆదివారం ఒక ప్రాముఖ్యత తెలుసుకోవాలి కుమార్. యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద సండే. దేవుని మందిరంలో ఎప్పుడు మిస్ అవ్వకూడదు. కొంతమంది ఏంటంటే అవసరమైతే దేవుడికి వస్తారు, అవసరం లేకపోతే దేవుని రారండి. అవసరమైతేనే, మనకేం కష్టం వస్తే పరిగెత్తుకుంటే దేవునికి వస్తాం. కష్టం పోతే మళ్ళీ, కష్టం పోయిందనుకోండి మళ్ళీ మర్చిపోతాం దేవుని మాట. కుమార్ అంటే మనుషులు అవకాశవాదులు. దేవునితో పని ఉంటే చర్చకు వస్తాం, దేవునితో పని లేకపోతే చర్చ మానేస్తామంట. హల్లెలూయా. కానీ వాక్యం సెలవిస్తుంది కుమార్తె ఏమన్నాడు? దేవుని ప్రసన్నత ఇన్ గాడ్స్ టెంపుల్. చర్చిలో ఆ ప్రసన్నత ఉంది కుమార్తె. అందుకే దావీదు సంతోషించాడు. అయ్యో దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో ఉంటాను, ఆయన ప్రసన్నత పొందుకుంటాను, ఆయన సన్నిధిలో నేను నిత్యము భాగ్యాన్ని పొందుకుంటాను అని
దావీదు సంతోషం కలిగింది కుమారుడు. ఈ రోజు నువ్వు దేవుని మందికి ఎందుకు రావడానికి సంతోషించాలంటే దేవుని సన్నిధి ఉంది కుమారుడు. హియర్ గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ దేర్, గాడ్స్ లవ్ ఈజ్ హియర్. దేవుని ప్రేమ కూడా ఉంది కుమారుడు. ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి రావాలి. అందుకే నువ్వు సంతోషించాలి. ఆదివారం అనగానమ్మో నీ చర్చికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. రెండవది మనం ఎందుకు సంతోషించాలంటే కీర్తన గ్రంథం 133 అధ్యాయం మొదలు చూస్తే కీర్తన గ్రంథం 133:1 అంటాడు కదా, సహోదరులు ఐక్యత కలుగుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సహవాసం దొరుకుతుందండి. అందుకే దావీదు సంతోషించాడు. దావీదు సంతోషించాడు. దేవుని మందిరములు అంట సహవాసం దొరుకుతుంది కుమారుడు. మన చర్చికి వస్తే మన కుటుంబం చర్చిలో ఉంది, మన సహోదరులు మన చర్చిలో ఉన్నారు. వాళ్ళు కలుసుకోవచ్చు, అందరితో కలిసి ప్రార్థన చేయొచ్చు, అందరితో కలిసి ప్రార్థనలు ఏకీభవించవచ్చు, అన్నని చెల్లిని కలుసుకోవచ్చు, అందరితో ఐక్యతతో కలిసి మాట్లాడుకోవచ్చు, ఆప్యాయతలు పంచుకోవచ్చు. హల్లెలూయా. కుమార్తె దేవుని మందిరంలో సహవాసం ఉంటుంది. దేవుని మందిరంలో మన సహోదరులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు మన సంఘంలో. ఈ ఆత్మీయులతో మనం కలుసుకోవచ్చు, ఆత్మీయులతో మనం మాట్లాడవచ్చు, ఆత్మీయులతో మనం కలిసి ఆరాధించవచ్చు, ఆత్మీయులతో కలిసి మన పాటలు పాడవచ్చు, మన కష్టసుఖాలు పంచుకోవచ్చు. అంటే ఇక్కడ ఏముందంటే దేవుని సహవాసం. మనందరం కుటుంబం, మనం అందరం ఒకప్పుడు ఇలా ఆత్మీయ తండ్రి అయితే సంఘం అంతా కూడా నా బిడ్డలే కదా. అంటే మనందరం కుటుంబం, ఫ్యామిలీ. మనందరం నూతన యెరూషలేము ప్రార్థన మందిరం ఫ్యామిలీ. మనం క్రైస్తవుల కుటుంబం. అందరూ కలిసి ఉంటే ఎంత సంతోషం ఉంటుంది తెలుసండి. కానీ చాలా మంది అనుకుంటారంటే కలిసి ఉండడానికి ఇష్టపడలేదు, కలిసి నడవడానికి ఇష్టపడలేదు, కలిసి సహవాసానికి ఇష్టపడలేదు కుమార్తె. కానీ వాక్యం సెలవిస్తుంది సహోదరుల ఐక్యత కలుగుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆమె చెప్దామా? కుమార్తె వాక్యం వినబోయాల రోజు వాక్యం వెలగటంలో నువ్వు చర్చికి వచ్చావంటే నీ సహవాసం ఇక్కడ ఉంది. ఎక్కడెక్కడో లేదండి నీ సహవాసం. అనుకుంటున్నావు ఇంటి దగ్గర నా సహవాసం ఉంది, లేకపోతే నా ఊర్లో నా సహవాసం ఉంది. కాదు, నీ సహవాసము దేవుని మందిరంలో ఉంది. ఎందుకంటే మనందరం కుటుంబం ఉన్నాం కాబట్టి మనందరం స్నేహితులమే, మనందరం బంధువులమే, మనందరం అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళమే. దేవుని దృష్టిలో కుమారుడు. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. ఏదైనా కష్టం వస్తే అందరం కలిసి వెళ్తాం, ఏదైనా సమస్య వస్తే అందరం వెళ్ళి ప్రార్థన చేస్తాం, ఏదైనా విధి జరిగితే అందరం కలిసి పనిచేస్తాం. ఇదే సహవాసం అంటే కుమారుడు. నువ్వు సహవాసం ఎవరితో ఉన్నావు? దేవునితో ఉన్నావా? సహవాసం మనుషులతో ఉన్నావా? అదంటున్నాడు దేవుని మందిరం దొరుకుతుంది, సహవాసం దొరుకుతుంది అంట. కాబట్టి దేవుని మందిరానికి రావాలి. నీ ఫ్రెండ్స్ తో కలుసుకోవడానికి, నీ అక్కలు నీ చెల్లితో మాట్లాడడానికి, ఎలా తమ్ములతో మాట్లాడడానికి దేవుని మందిరానికి రావాలి. తర్వాత ఎందుకు సంతోషించాడంటే కృతజ్ఞత చెల్లించడానికి. కీర్తనలో 104 చూడగలం. 104 We came to give thanks. కృతజ్ఞత చెల్లించిన దేవుని మందిరానికి వస్తున్నామంట. వారం అంతా కాపాడాడు దేవుడు మనకు అన్ని పని పాటల్లో. డ్యూటీకి వెళ్ళొచ్చినప్పుడు మనం కృతజ్ఞత బొద్దులమై ఉండాలంట. ఎలా ఉండాలి? కృతజ్ఞత బొద్దులమై ఉండాలి. దేవుడు థ్యాంక్స్ చెప్పాలి మన దేవుని మందిరానికి వచ్చి. అందుకే సంతోషించాడు. నాకు వారం దేవుడు కాపాడాడు, నా దేశాన్ని కాపాడాడు, నా రాష్ట్రాన్ని కాపాడాడు. కాబట్టి ఒక్కసారి దేవుని మందిరానికి వెళ్ళి ప్రభానికి పొందనాలయ్యా. నువ్వు నా దేశాన్ని కాపాడావు, నువ్వు రాష్ట్రాన్ని కాపాడావు, నా కుటుంబాన్ని కాపాడావు, నా జీవితాన్ని కాపాడావు. నేను డ్యూటీకి వెళ్ళొస్తున్నప్పుడు నన్ను కాపాడావు, భోజనం చేస్తున్నా కాపాడావు, నా పని పాటలను కాపాడావు అయ్యా. నీకు పొందనాలు ప్రభా అని చెప్పడానికి మనం దేవుడి మందికి రావాలంటే కుమారుడు. ఈ కృతజ్ఞత ఉందా? మనుషులు ఎలా ఉండాలంటే
మేలు పొందుకుంటారు, ఆ మేలు మర్చిపోతారండి. 99 సార్లు సహాయం చేసి 100సారి సహాయం చేయబోతంట నువ్వు నాకు ఏం చేసావు అంటారంట మనుషులు. అటువంటి వారు సమాజం. చేతితో వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాం, చేయికి మర్చిపోతాను ఇప్పుడు నాకు భోజనం పెట్టేవారు. అలా ఉండకూడదు కుమ్మడి. బైబిల్ అంటుంది కీడు చేసిన వారిని మర్చిపో కానీ మేలు చేసిన వారు ఇప్పుడు మర్చిపోకు. సహాయం పొందిన వారు మర్చిపోకు. నీ దేవునికి ఎంతో సహాయం చేస్తున్నాడు, నేను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు, అన్ని విధాలుగా బలపరుస్తున్నాడు, అన్ని విధాలుగా లేవనెత్తుతున్నప్పుడు నువ్వు దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత బుద్ధులమై ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి ప్రభానికి వందనాలయ్యా, ప్రభు నువ్వు ఆదుకున్నానికి వందనాలు, నన్ను కాపాడడానికి వందనాలయ్యా, వారం అంతా రక్షించడానికి వందనాలు, మా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు రక్షించావు, ఉద్యోగాల్లో ప్రభా చదువుల్లో నువ్వు కాపుదలు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా. చెప్పి ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కుమార్తె ఈరోజు కృతజ్ఞత తెలియజేస్తున్నావా? ఎవరైనా మన సాయం చేస్తారా థ్యాంక్స్ చెప్పాలంటే ఏం చెప్పాలి? యూ హ్యావ్ టు సే థ్యాంక్స్. బట్ యూర్ సేయింగ్ ఆర్ నాట్. మనం చెప్పగలుగుతున్నావా? అమ్మా నీకు వందనాలమ్మా సాయం చేసావు. దేవుని మధ్యానికి వచ్చి దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం చూడగలం. యోహాను పేతురంట తెల్లవారుజామున దేవాలయంకి వెళ్తున్నారంట. అక్కడ ఒక కుంటి కూడా ఉన్నాడు. ఆయన పాప లేవనే బస్సులో ఉన్నాడు. అక్కడికి వెళ్ళంట అందరూ ఆయన అడుక్కుంటుంటే పేతురు ఉన్నారంట, నా దగ్గర అయితే నీకు ఎవరికి ఏమి లేదు కానీ ఒక్కటి మాత్రం ఉంది, అదే యేసునామం. యేసునామం లేచి నిలబడాలంట. వెంటనే వ్యక్తి లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి ఏం చేసి తెలుసా? పారిపోలేదండి. దేవుని మందిరములోకి వెళ్ళి ప్రభా నా కాళ్ళు ఇచ్చావని కొందనాలు, నడవడానికి శక్తిని ఇచ్చావని కొందనాలు చెప్పంట ఆ వ్యక్తి కృతజ్ఞత తెలియజేశాడు. అందుకన్నాడు కదా 103 కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నంతరంగం సమస్తమా ఆయన నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపోకు. ఆయన ఎన్నో మేలు చేశాడు నీ జీవితంలో, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈ రోజు బ్రతికున్నామంటే ఆయన చేసిన అద్భుతం. ఈరోజు గాలి పిలుస్తామంటే ఆయన చేసిన వరం, ఆయన ఇచ్చిన వరమే. ఇన్ని చేసిన దేవుడు కృతజ్ఞతలు చేయలేవా? సాక్ష్యం చెప్పంటే ఏమంటావు? ప్రభు నాకేం చేయలేదని అంటావు. నువ్వు బతికున్నావు కదా, అదే సాక్ష్యం. మరి ఈరోజు గాలి పిలుస్తున్నావా, అదే నీకు దేవుడు చేసిన సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. అది నువ్వు డ్యూటీకి వెళ్ళి స్కోప్ ఇచ్చాడా, అదే గొప్ప సాక్ష్యం. మరి దేవుడికి ఏం చేయలేదు? కృతజ్ఞత కలిగి ఉండదు, కృతజ్ఞత భావం కలిగి ఉండే దేవుడి దగ్గర ఆయన చేసిన ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి. తర్వాత ఆయన కింద సంతోషించాడండి. అయితే ఈ వాక్యంలో చూసినట్టయితే ఆదివారం చర్చ అనేది మనకు భారం కాకూడదండి, వరంగా మారాలి. ఇట్ షుడ్ నాట్ బి బర్డెన్, ఇట్ షుడ్ బి గిఫ్ట్. ఆదివారం అనేది మనకు వరం, క్రైస్తవులకు వరం లాంటిది అది. ఎందుకంటే మన తండ్రిని కలుసుకోవడానికి వెళ్తున్నాం. మీరు ఆదివారం భారంగా భావించకూడదు. మళ్ళీ ఆదివారం చర్చికి వెళ్ళాలా, ఈ ఆదివారం చర్చిలో ఉండాలా, పని అనుకుని ఏం వెళ్తాంలే అని చాలా మంది అనుకుంటారంట. కానీ ఏ సేవాకి సెలవిస్తుంది ఏం తెలుసా? అది వరంలో అమ్మ ఆదివారం వచ్చిందని పరిగెత్తి చర్చికి వెళ్ళిపోవాలి. అంటే ఆదివారం చర్చ్ అంటే శనివారం మనం రెడీ అయిపోవాలంటే అండి. ఇప్పుడు సాటర్డే రెడీ అయిపోవాలి మనం దేవుని మందిరం కొరకు. ఆదివారమే మనం ఆదివారం, శనివారం రాత్రే ఆదివారం ఏ బట్టలు వేసుకోవాలి, ఆదివారం ఏ ఆభరణాలు ధరించాలి, ఆదివారం ప్రిపేర్డ్ ఉండాలి. ఆదివారం తెల్లవారు లేచిపోయి 9:30 చర్చి, 9 చర్చి అంటే 8:00 చర్చిలో ఉండాలి మనం. అంటే ఒక అరగంట ముందే దేవుని మందిరికి వెళ్ళిపోవాలి. ఆసక్తి మనలో ఉండాలి, కుమారుడు దేవుని మందిరికి వెళ్దామని. ఎందుకంటే దేవుని మందిరము వరముగా మారాలి తప్ప నీకు భారంగా మారకూడదు. ఇట్స్ ఎ గిఫ్ట్ గివెన్ బై గాడ్. మీరు ఆదివారం రాగానే పండగలా భావించి పరిగెత్తి కూడా చర్చకు వచ్చేయాలి, అది వరంలా భావిస్తాను. తర్వాత చూసినట్టయితే దేవుని మందిరికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే తెలుసండి, నిజమైన ఆరాధన ఉంటుంది అండి దేవుని మందిరంలో. ఏముంటది? నిజమైన దేవుని ఆరాధించాలి మనం ఆత్మతోను, సత్యముతోను, భక్తితోను, నమ్రతతోను, పూర్ణ హృదయముతోను,
పూర్ణ మనసుతో దేవుని కృతజ్ఞత చెల్లించి దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. కుమారుడు యు హ్యావ్ టు వర్షిప్ లార్డ్. దేవుని మందిరంకి వచ్చి ఆరాధిస్తాంట పరిశుద్ధాత్మ పొందుకుంటామంట కుమారుడు. ఆది అపోస్తులు రెండో చూడగలం కదా, వాళ్ళ మేడగదిలోకి వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ పొందుకున్నారంట. ఎలాగా? అగ్ని రూపంలో, మేఘ రూపంలో వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వస్తే పిల్లుల్లా ఉన్న వారంట పులుల్లా మారిపోయారంట. పరిశుద్ధాత్మ నింపబడ్డారు, భాషలతో మాట్లాడుతున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. కుమారుడు మనం కూడా ఆ విధిగా దేవుని ఆరాధించాలి. యూ షుడ్ వర్షిప్ లైక్ దట్ బికాస్ గాడ్ వాస్ టాకింగ్ విత్ యూ. నిజమైన ఆరాధన. మన ఆరాధన పైకి వెళ్తే అంట ఆశీర్వాదాలు కిందకు వస్తాయంట. హల్లెలూయా. स्तुति आराधना ऊपर जाती है, आशीष देखो नीचे आती है. स्तुति आराधना ऊपर जाती है, आशीष देखो नीचे आती है. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. हालेलुया, 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 हालेलुया. స్తుతి యాత్ర పైకి వెళ్తుంది, ఆశీస్సులు కిందకు వస్తాయి. అందుకే మనం నిజమైన ఆరాధన చేయాలి. నిజంగా దేవుని ఆరాధించాలి. ఆరాధించినప్పుడు అంటే కొలు చెప్పకూడదంట. దేవుడితో మాట్లాడుతూ దేవుడు స్తుతించాలి. ఎందుకంటే మనం ఆరాధించినప్పుడు మూడోటి కల్పించకూడదు, దేవుడు మనకు కనెక్ట్ అయిపోవాలంట. అలాగా దేవుని పూర్ణ మనసు దేవుని ఆరాధించాలి. అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటాం, భాషలతో మాట్లాడుతాం మనం కూడా. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే దేవుని ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి. హల్లెలూయా. కుమార్తె. కాబట్టి ఉదయకాల సమయంలో వాక్యమే వేళ నువ్వు నిజంగా దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? కృతజ్ఞత తెలియజేస్తున్నావా దేవునికి? దేవుని ద్వారా మేలు పొందుకుంటున్నావా? దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు. దేవుని మందిరం మన గొప్ప ఒక ధన్యత. నీకు దేవుని మందిరం మనకు ఒక బాధ్యత. ఇప్పుడు అన్నా ఉంది, అన్నాకి కష్టం రాగానే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి ఏడుస్తూ, అలాగే నువ్వు కూడా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయి. దేవుడి జీవితం అద్భుతాలు చేస్తాడు. దేవుని మందిరం భారం అనుకోకు, వరంగా బాధ్యత స్వీకరించుకున్నాడు. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈ 185 క్రితం నుంచి 122 క్రితం మనం నేర్చుకుంది ఒకటే, దేవుని మందిరానికి వెళ్దామని జనులు నాతో లేనప్పుడు నేను ఎంతగానో సంతోషించితిని. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్దామన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ఈరోజు సంతోషం నీకు ఉందా? ఒక్కది అంటే తీసు ప్రభా, ఇక మీదట ఒక్క ఆదివారం కూడా నేను చర్చ్ మాను. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తానయ్యా. ప్రతి ఆదివారం శనిలో దేవుని ఆరాధన చేస్తానయ్యా. నీ ప్రసన్నత నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి. ఐ వాంట్ యువర్ ప్రెసెన్స్ లార్డ్ అని దేవుని దగ్గర తీర్మానం ప్రార్థన చేద్దామా? ఒక్క 2 నిమిషాలు నాతో ప్రార్థనలోకి ఇచ్చాడు. మీ కొరకు, మీ కుటుంబం కొరకు దైవ దోసులు కానీ ప్రత్యేక ప్రార్థన చేయాలని ఆశపడుతుంది. I want to do a special prayer for you right now, my friend. Bend your knees. ఎక్కడన్నా అక్కడ మోకాలయ్యు, నీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తాను. నువ్వు ఉన్న చోట మోకాల మీద ఉండు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆశపడుతుంది.